గుమలాడే పప్పు మామిడికాయ. ఎవరికి నచ్చదేంటి పప్పు మామిడికాయ? నా స్టైల్లో పప్పు మామిడికాయ చూసేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టమాటాలు, మామిడి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పప్పు పక్కన ఉడకబెట్టుకొని ఆ పప్పును కొద్దిగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలాగ డైరెక్ట్గా పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు మామిడికాయ ఉడకపెట్టుకుంది అదొక టేస్ట్ అండి. ఇది మనం హోటల్ స్టైల్లోని ఇంకా భోజనాలు పెట్టే స్టైల్లో అలాగుంటుంది పప్పు మామిడికాయ. చాలా బాగుంటుంది, ఈజీ కూడానండి. ఇదిగోండి ఇలా పప్పుని ఉడకబెట్టుకుంది ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న పప్పుని ఇలాగ వేసుకొని కొద్దిగా అటు ఇటు కలిపి మనం తగినంత వాటర్ వేసుకోవాలండి. కొంచెం నేను పలుచగానే చేసుకున్నాను. పప్పు ఎప్పుడు కొద్దిగా పలుచగానే ఉండాలండి. మనం తినే టైంకి కొద్దిగా చిక్కగా అయిపోతుంది, కొద్దిగా గట్టిగా అయిపోద్ది కదా. కొద్దిగా చిక్కగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. కలుపుకునే టైంకి నార్మల్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా దగ్గర చేసుకోవాలండి.